హాయ్! వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సెర్బియన్ డాన్సింగ్ లేడీ గురించి చూద్దాం. అసలు ఎవరి సెర్బియన్ డాన్సింగ్ లేడీ? ఈమె ఆత్మ, ప్రేతాత్మ లేక మనిషేనా? అసలు ఈ డాన్సింగ్ లేడీ ఎందుకంత పాపులర్ అయింది? అసలు ఈమె స్టోరీ ఏంటి? అసలు ఏం జరిగింది? అసలు ఈ డాన్సింగ్ లేడీ గురించి వీడియోలు నిజమా, అబద్ధమా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. దీనికన్నా ముందు నేను ఒక చిన్న విషయం అడుగుతాను. అది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఒక నిర్మానుషమైన ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. మీకు కొంత దూరంలో వైట్ డ్రెస్ ఒకటి వేసుకొని ఒక ఆమె డాన్స్ చేస్తూ కనిపించింది. ఆమెను చూసి మీరేం చేస్తారు అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే సెర్బియన్ డాన్సింగ్ లేడీ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. నేను చెప్పిన విధంగా ఒక యువతి అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీద డాన్స్ వేస్తూ ఉంటుంది. ఆమె డాన్స్ చేస్తున్నప్పుడు ఆమెను ఎవరైనా డిస్టర్బ్ చేసినా లేక వీడియో తీసినా ఆమె వారిని వెంటాడి వేటాడి చంపుతుంది. ఈ యొక్క సంఘటన యూరోప్లోని సెర్బియాలో జరిగింది. అసలు ఆమె ఎందుకలా మనుషుల్ని హతమారుస్తుంది? అసలు ఇది నిజంగా జరిగిందా లేదా అనేది తెలుసుకుందాం. సెర్బియాలోని ఒక గ్రామంలో ఒక యువతి ఉండేది. తను ఒక వ్యక్తిని లవ్ చేసింది. దానికి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. దానికి ఆమె తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తరువాత ఆమె ఆత్మ అక్కడి గ్రామాల్లో తిరుగుతూ అర్ధరాత్రి సమయాల్లో డాన్స్ వేస్తూ ఉండేదని చాలామంది చెప్పేవారు. అలా ఆ యువతి డాన్స్ వేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే తను వారిని వెంటాడి వేటాడి చంపేస్తుందని కూడా చెప్పేవారు. అయితే దీని గురించి సెర్బియాలోని ఒక ప్రముఖ వార్తాపత్రిక ఆ యువతి మనిషి కాదు, ఒక ప్రేతాత్మ అని ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఈ ఆర్టికల్ చూసిన తర్వాత సెర్బియాలోని ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. రాత్రి సమయంలో అసలు బయటకు వచ్చేవారు కాదు. ఇది ఇలా ఉండగా 2019లో టిక్టాక్లో సెర్బియన్ డాన్సింగ్ లేడీ వీడియో అనేది వైరల్ అయింది. అప్పుడు మాత్రమే ఈ డాన్సింగ్ లేడీ యొక్క విషయాలు అనేవి అందరికీ తెలిసాయి. నిజానికి ఈ వీడియో 2019లోది కూడా కాదు. ఇది 1998కి సంబంధించిన వీడియో. అసలు ఆ వీడియోలో ఉన్న విషయం ఏమిటంటే, ఒక యువతి ఒక హాస్పిటల్ ముందు అర్ధరాత్రి సమయంలో డాన్స్ చేస్తూ ఉండగా దాన్ని ఒక వ్యక్తి వీడియో తీశారు. ఆ వ్యక్తిని డాన్స్ చేస్తున్న యువతి చూసి అతన్ని వెంబడించింది. ఇది అసలు జరిగిన వీడియో ఇది. కానీ సోషల్ మీడియాలో మాత్రం సెర్బియన్ లేడీ అని తను ఎవరిని కళ్ళల్లోకైనా కళ్ళు పెట్టి చూసినా లేక తను డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేసినా వెంటాడి వేటాడి చంపేస్తుంది అని వాదనలు వినిపించాయి. అంతేకాకుండా ఆ డాన్సింగ్ లేడీ ఇండియాలో కూడా ప్రవేశించింది అని కూడా వీడియోస్ యూట్యూబ్లో హల్చల్ చేశాయి. దీని గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఈ సెర్బియన్ లేడీ వెంటాడినట్టు కానీ వేటాడి చంపినట్లు కానీ అసలు ప్రపంచంలోని ఏ పోలీస్ స్టేషన్లో కూడా రికార్డ్ కాలేదు. అంటే దీని అంత ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఉందా? లేదు. కొంతమంది సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఆ డాన్సింగ్ లేడీ లాగా వేషధారణ వేసుకొని అర్ధరాత్రి టైంలో డాన్స్ చేస్తూ ఈమె నిజమైన సెర్బియన్ లేడీ అని చెప్పి ప్రచారం కూడా చేశారు. కానీ దానిలో ఏమాత్రం వాస్తవం లేదు. సెర్బియన్ లేడీ ఎవరినైనా హతమారిస్తే కంప్లైంట్ ఫైల్ అవ్వాలి కదా, కానీ అలాంటి కంప్లైంట్ ఏది కూడా ఫైల్ అవ్వలేదు. ఇది అంతా ఒక కోణం అయితే, మనకు తెలియని ఇంకొక రహస్యం కూడా ఉంది. అదేంటంటే, సుమారు 1500 years బ్యాక్ ప్రజల్లో డాన్సింగ్ ప్లేగ్ అనే వ్యాధి ఉండేదట. ఆ వ్యాధి సోకిన వారు నరాల బలహీనత కారణంగా కండరాల్లో జరిగిన మార్పుల వలన కాళ్ళు చేతులు అలాగే శరీరం మొత్తం కంపనకు గురయ్యి డ్యాన్స్ చేస్తున్నట్లుగా చేసేవారు. దీనిలో మరి ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఈ డాన్సింగ్ ప్లేగ్ అనే వ్యాధి సోకిన వారు నిరంతరం డాన్స్ చేస్తూనే ఉండేవారు.
ఎలా అంటే గంటలు, రోజులు, అంటే వారు చనిపోయేంత వరకు కూడా డాన్స్ చేస్తూనే చనిపోయేవారు. అలా ఈ డాన్సింగ్ ప్లేగ్ వ్యాధి బారిన 400 మంది పడి చనిపోయారు. అయితే ఈ డాన్సింగ్ ప్లేగ్ వ్యాధి అనేది అప్పట్లో ఉండేదని గూగుల్‌లో సమాచారం కూడా ఉంది. అయితే ఈ సెర్బియన్ లేడీకి కూడా డాన్సింగ్ ప్లేగ్ అనే వ్యాధి ఉండి, ఆ విధంగా డాన్స్ చేస్తే ఉండవచ్చు. అలాగే ఆమె రోగం తన వద్దకు వచ్చిన వారిని లేదా వీడియో తీస్తున్న వారిని తనకేదైనా అపాయం కలిగిస్తారేమో అని భయపడి వారి మీద దాడి కూడా చేసి ఉండవచ్చు. ఇది కూడా సెర్బియన్ లేడీ డాన్స్ చేయడానికి ఒక కారణం కూడా అయి ఉండవచ్చు. అలానే సెర్బియన్ ప్రజలు మాత్రం ఈ డాన్సింగ్ లేడీ గురించి భయభ్రాంతులకు లోనై రాత్రి సమయంలో బయటకు రావడం కూడా మానేసేవారు. అందులో కొంతమంది డాన్సింగ్ లేడీ ఉంది అని, ఆమె హత్యలు చేసేది అని చెబుతున్నారు. మరికొంతమంది డాన్సింగ్ లేడీ లేదని, ఆమె వెంబడిస్తున్నప్పుడు కానీ చంపుతున్నప్పుడు కానీ ఎటువంటివి జరగలేదు అని కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎవరికైనా అసలు డాన్సింగ్ లేడీ ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ విధంగా డాన్సింగ్ లేడీ హిస్టరీ అనేది ఇప్పటికీ మిస్టీరియస్గానే ఉంది. ఇలాంటి మిస్టీరియస్ స్టోరీస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నా, లేకుంటే ఇటువంటి రియల్ స్టోరీస్ మీ జీవితంలో ఏమైనా జరిగినా, లేకున్నట్లయితే ఎటువంటి అనుభవాలు ఉన్నా కానీ మాకు కామెంట్ రూపంలో చెప్పగలరు. అదేవిధంగా వీడియోలో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో నేను దేవాలయాలకు సంబంధించి మరి ఒక వీడియో చేద్దామా అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ గాయస్. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. థ్యాంక్ యూ గాయస్. బాయ్. సీ యూ. టాటా.